భయ్యా మీరు చాప కింద నీరులా అన్న సామెత విన్నారా? నాకు ఈ సీజన్ సుమన్ శెట్టి గారిని చూస్తే అదే గుర్తుకొస్తుంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్లో స్టార్టింగ్లో చూసినప్పుడు ఫస్ట్ 3 వీక్స్లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారంటే సుమన్ శెట్టి గారే అనుకున్నాను. అండ్ ఫస్ట్ వీక్లో తన పర్ఫార్మెన్సెస్ కానీ ఏమీ లేవు, సైలెంట్గా ఉండేవాడు, ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. అలా అసలు ఎందుకున్నాడో కూడా హౌస్లో అర్థమయ్యేది కాదు. బట్ రాను రాను ఆయన ఎంత బాగా ఆడుతున్నాడంటే లాస్ట్ వీక్లో సీక్రెట్ టాస్క్ పర్ఫామ్ చేసిన విధానం కానీ, అందరినీ నవ్వించిన విధానం కానీ, నిన్న టాస్క్లో కూడా కామన్ మ్యాన్గా ఉండి చాలా చాలా ఫన్నీగా నిన్న బర్నీ గారు కానీ, ఇమాన్యువల్ కానీ, సుమన్ శెట్టి గారు అయితే ఎస్పెషలీ ఆ టేబుల్ మీద పడుకోబెట్టినప్పుడు కానీ, ఆ లోపలికి వెళ్ళినప్పుడు మహారాణులతో మహారాజులతో మాట్లాడినప్పుడు కానీ చాలా చాలా ఫన్నీగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఆ టాస్క్లో హైట్ డిసడ్వాంటేజ్ సుమన్ శెట్టి గారికి ఉన్న 100% ఇచ్చి ఈక్వల్గా నిలిచారు సంజనా గారికి. బట్ కొద్దిగా లేట్ చేశారు అండ్ కొద్దిగా ఇంప్రాపర్గా ఉండింది కాబట్టి ఆయన ఓడిపోయారు. బట్ స్టిల్ ఆయన ఎఫర్ట్స్కి నవ్వించడంలో కానీ, ఆట ఆడడంలో కానీ, టాస్క్ల విషయంలో కానీ సుమన్ శెట్టి గారు చాలా బాగా ఆడుతున్నారు. ఇంతకీ హౌస్లో సుమన్ శెట్టి గారు ఎలా ఉన్నారు అండ్ ఆయన పర్ఫార్మెన్స్ మీద ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.